విప్లవ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులది మరింత బాధ్యత ఉందని, యువతలో వచ్చే అసాధారణ మార్పులు పెద్దలు గమనించాలని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని విశాఖపట్నం దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ అన్నారు. నగరంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు గంజాయి రవాణాపై 55 దాడులు నిర్వహించి 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 932 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి వాడకందారులు 141 మందిని అదుపులోకి తీసుకున్నామని, 33 కేజీల గంజాయి సీజ్ చేశామన్నారు. గాజువాకకు చెందిన నక్కా మహేశ్వర్ రెడ్డి నుంచి 30,000 రూపాయలు ఖరీదు చేసే నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, పశ్చిమ బెంగాల్ నుంచి కొరియర్లో తెప్పించి నగరంలో ఒక యువతికి ఇవ్వబోతూ పట్టుబడ్డాడన్నారు. నిషేధిత మత్తు పదార్థాలను నెయిల్ పాలిష్గా నమ్మించి ఫేక్ డిక్లరేషన్తో తెప్పించి పట్టుబడ్డాడన్నారు. సిసిఎస్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మార్పు కార్యక్రమంలో భాగంగా 2 సోమవారాల పాటు 32 మంది మత్తు వాడకందారులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, వీరంతా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారని అన్నారు. సమాచారం ప్రకారం 58/21 అని చెప్పి అండర్ సెక్షన్ 328, 326 ఐపీసీ దువ్వాడ కేసులో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నక్కా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్ గా కూడా ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు 1500 యాంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడని నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని గతంలో కూడా మనకి ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 యాంపిల్స్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యారు. అలాగే గతంలో ఇతను 1 టౌన్ లోను, అలాగే కంచర్పాలెం 2 టౌన్ లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS యాక్ట్. దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం కోర్మనపాలెం బస్ స్టాప్ అనకాపల్లి టు గాజువాక వెళ్లే NH16 రోడ్డు మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేయగా అతని సమక్షంలో 29 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 kgs గాంజా, మొత్తం 58 kgs గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఇతను బీరేందర్ షా, అనుపూర్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్ చెందిన అతను.
అయితే ఈయన కూలీ వర్క్స్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రదేశ్కి చెందిన అతను. అయితే ఈయన కూలీ వర్క్స్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు సిటీలో 55 రైడ్స్ కండక్ట్ చేసి గాంజా పెల్లర్స్ ని 120 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 932 కేజెస్ గాంజా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వీడ్ 11 కేజెస్ ని సీజ్ చేయడం జరిగింది. గాంజా యూజర్స్ ని 56 రైడ్స్ కండక్ట్ చేసి 141 పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 33 కేజెస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం. మన దగ్గర కొరియర్ ద్వారా గతంలో కూడా అంటే అది మనం అతని దగ్గర పొజిషన్ లో పట్టుకున్నాం. ఈసారి ఇక్కడ డిక్లేర్ మన నిఘా ఎక్కువైంది అని చెప్పి కంచపాల నుంచి గాజు వాళ్ళకు మకాం మార్చారు వడ్లపూడి. మేడం ఇది నక్క మహేశ్వర్ రెడ్డి అదేనమ్మా ఫేక్ డిక్లరేషన్ ఉంది. నెయిల్ పాలిష్ అని చెప్పి కన్సైన్మెంట్ లో నెయిల్ పాలిష్ అని ఫేక్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బిమల్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ పర్సన్ పంపించినట్టుంది. ఇన్వెస్టిగేషన్ లో లీడ్ వెళ్తాం. లోకల్ ఫార్మాలో నెయిల్ పాలిష్ ఇక్కడికి వచ్చారు. గాంజా యూజర్స్ మీద మేము ఎవ్రీ మండే కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు 2 మండేస్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 32 మెంబర్స్ని ఇప్పటివరకు కౌన్సిల్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది 3 to 4 years నుంచి అలవాటు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రాబ్లం అన్నది ముందు నుంచి పర్సిస్టెంట్ గా ఉంది. అయితే పోలీస్ ఆఫీసర్స్ మనం అబ్జర్వ్ చేసింది రీసెంట్ గా సిపి గారు వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అంటే గాంజా ర్యాంపెంట్ ఉండడం వల్ల ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. మీరు చూస్తే 2 పార్ట్స్ ని డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్గనైజ్డ్ పెడ్లర్స్ ని మనం రిమాండ్ పెడుతున్నాం. రెండోది అకేషనల్ యూజర్స్ ని మార్పు సెంటర్ కి తీసుకురావడం. I just explain once again what is. I actually came to encourage both of them. So one thing is that manaku ACP Disha transports చూస్తాం నేను. For example, ఈ గాంజా విషయంలో సో దాని బైక్ విషయంలో ఏదైనా వాట్ ఎవర్ ఎక్కడైనా చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటే అక్కడ మనం ఇంటర్వెన్ చేసి ఏమైనా చేంజ్ తీసుకురావాలా అని. So that program is ready. Now coming to ganja. So ganja, one thing is that ganja మీకు తెలుసు చాలా టైం నుంచి మనకు కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషి ఈ నిన్న చిక్కిన మనిషి 2017, 18 and 19 లో కూడా 2018, 2019, 2020 లో కూడా ఆయన సేమ్ విషయంలో తెప్పించడం, కానీ ఈసారి కొంచెం ఎక్కువ తెప్పించడం. సో బేసిక్ గా ఏమవుతుంది, మనం వాళ్ళందరూ ఇటువంటిది అందరి మీద నిఘా పెట్టుకొని వాళ్ళకి ఇటువంటిది చర్య నుంచి బయట తీయాలా అని దాని కొరకు ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. సో ఆ స్పెషల్ డ్రైవ్ లో ఆల్రెడీ మనం ఏసీపీ దిశ చెప్పారు 55 ట్రాన్స్పోర్టర్స్ 120 పర్సన్స్ కి అరెస్ట్ చేసింది ఆమె. తర్వాత గాంజా యూజర్స్ ఎవరైనా ఉంటారో 141 persons were arrested and 56 people and many of them are getting counseled. So our strategy, so what is our strategy? ఇది చూస్తే what should be the strategy of the police? So దీని మీద కూడా మనం చాలా మటుకు డిస్కషన్ చేసాము మన స్ట్రాటజీ ఏమి ఉండాలని. సో స్ట్రాటజీ పరంగా ఎవరైనా ట్రాన్స్పోర్టర్ ఉన్నారో, ఎవరైనా పెడ్లర్ ఉన్నారో, ఎవరైనా చాలా కొంచెం 7-8 years ఇంకా డీప్ గా వెళ్ళిపోయారో దాంట్లో అక్కడ మనకు వేరే దారి ఉండవు. సో అక్కడ మనం తప్పకుండా వాళ్ళ మీద కేసు నమోదు చేసుకొని వాళ్ళకి లోకల్ జైలు కి పంపడం, అది 1. సో ఎవరైనా పెడ్లింగ్ చేస్తా ఉంటే, ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే కొంచెం ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దే విల్ బి టేకెన్ టు
they will be remanded to judicial custody. That is one. But some person who is joining new or who is not so frequent, కొత్తగా ఏమైనా మొదలు పెట్టారనుకోండి, లేదంటే ఫ్రీక్వెంట్ గా లేదు కొన్నిసార్లు చేస్తూ ఉంటే దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరికీ మార్పు ప్రోగ్రామ్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, కౌన్సిలింగ్ లో డిఅడిక్షన్ సెంటర్ కి పంపించడం అది జరుగుతూ ఉంది. సో లాస్ట్ టైం శ్రవణ్ ఎప్పుడైనా మార్పు ప్రోగ్రామ్ లో కౌన్సిలింగ్ చేశారో చాలా మంది పేరెంట్స్ దాంట్లో డిఅడిక్షన్ ప్రిఫర్ చేశారు. యాక్చువల్ గా కౌన్సిలింగ్ సెంటర్ ఫోటోగ్రాఫ్స్ చాలా పేరెంట్స్ తో పాటు రావడం, అందరూ కూర్చోవడం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, కానీ ప్రైవసీ వల్ల we don't want to share that, but it is a great effort which he made in that. Simultaneously, one more thing is there. ఇప్పుడు గమనిస్తే 132 లాస్ట్ కొన్ని జస్ట్ ఐ వాజ్ అనలైజింగ్ ఫ్యూ డేస్ బ్యాక్, ఈ రోజు డేటా కాదు, ఫ్యూ డేస్ బ్యాక్ అయితే 132 మెంబర్స్ చూస్తే దాంట్లో 33 మెంబర్స్ వేర్ MBA స్టూడెంట్స్, ఐఐటి కొంతమంది ఐఐటి స్టూడెంట్, కొంతమంది NIT స్టూడెంట్, గ్రాడ్యుయేట్ 32 మెంబర్స్ వేర్ గ్రాడ్యుయేట్. అంటే ఇది కొంచెం మనకు కాలేజెస్ లో, వైజాగ్ లో కాలేజెస్ లో చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. సో అది కొంచెం టీచర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ అవి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యత ఉంది. ఇటువంటిది ఏమైనా సిమ్టమ్స్ కనపడితే, somebody who is not attending class, that is one of the typical symptom, not attending class, జుట్టు చాలా పెద్దగా పెట్టుకోవడం, ఎక్కువ పెట్టుకోవడం, లైక్ దట్, those are symptoms. క్లాస్ లో ఈ మన మిగతా అందరితో కలవలేకపోవడం, మిగతా యాక్టివిటీస్ లో not much interest in games and sports. These are some of the symptoms of abnormal behavior. ఇటువంటిది సిమ్టమ్స్ కనపడితే వెంటనే మనకు సంప్రదిస్తే we will take it to counseling, we will do some counseling, or we will take it to de-addiction or something, whatever. చివరిలో లైఫ్ అయితే సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. నా ఇప్పుడు ఎలా అవుతుంది, వైజాగ్ లో ఎలా జరుగుతా ఉంది? సో బేసికలీ దిస్ థింగ్ ఇస్ దేర్, దిస్ వన్. సో దాంట్లో near to the this one electrical poles. సో ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను, ఓకే ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. సబ్సిక్వెంట్లీ దట్ పర్సన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్, తీసుకొని మళ్ళా ఫోన్ పే లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా మన అనుకోండి, ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి. రమేష్ తో ఎవరైనా కలవరు, ఫిజికల్ గా రమేష్ కి పోయి ఇది ఇవ్వడం, తర్వాత డబ్బులు తీసుకోవడం, అటువంటిది జరగదు. అది జరిగితే వెంటనే మాకు చిక్కిపోతారు. సో మహేష్ ఏం చేస్తారు, ఇది పోయి ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక పర్టికులర్ చెట్టు కింద పెట్టడం, తర్వాత రమేష్ కి చెప్పడం, చెట్టు కింద ఉంది మీరు తీసుకోండి. రమేష్ వచ్చి సెపరేట్ గా వచ్చి తీసుకొని ఫోన్ పే లో మహేష్ కి డబ్బులు ఇవ్వడం. సో దిస్ ఇస్ ద టిపికల్ మోడస్ ఆపరెండి విచ్ దే ఆర్ యూజింగ్. Now, so few things what we have observed, silent ga, chala deep ga, last 2 months drive lo what we saw, silently chala deep ga idi undi. Deenki stop cheyalante ee baadhyata parents, teachers, police, మొత్తం సొసైటీ, ఈ బాధ్యత మొత్తం సొసైటీ ఉంది. సో నేను అందరికీ అదే కోరుకుంటున్నా, అందరూ everybody should respond to this. From police side, if somebody who doesn't wants to improve, or if somebody who doesn't wants to change, somebody who is a peddler, somebody who is trying to others also to get addicted, వాళ్ళకి వేరే దారి ఉండదు. They have to go to face the legal consequences strongest possible way. But some person who unfortunately got addicted, unfortunately not frequently, infrequently they are taking, for those people we are going for Marpu program.
సో ఆన్ వన్ సైడ్ టఫ్ యాక్షన్ ఉంటుంది, అది టాస్క్ ఫోర్స్ లో ఏసీపీ దిశ గారు టఫ్ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. సెకండ్, ఎవరి మీద, పెడ్లర్స్ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, ఎవరైనా మిగతా అందరికి ఇప్పిస్తా ఉంటే వాళ్ళ మీద. సైమల్టేనియస్ గా ఎవరైనా who is not very much involved, on them will have a soft action also that will be done by our CCS ACP garu under HARPU program. So this is what is the thing, and police would like to all the families, all the boys, all who have got addicted to come out, tell, so that we can send them to de-addiction center. We can give counseling to them, send them to de-addiction center, and let them come out of this kind of situation. Thank you. ముందు కూడా ఉంది ప్రాబ్లం, కానీ ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. అది ఒక 3-4 years ఇష్యూ ఉంది. బట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఐడెంటిఫై చేసి కనపడగానే ఎక్కువ అవుతుంది లేదు, ఆల్రెడీ దేర్ ఇన్ ద పాస్ట్. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, మనం కూడా చాలా ఫోకస్ గా దాని మీద పడుతున్నాము. సార్ వాళ్ళు ప్రధానంగా విశాఖ నగరం ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ కొన్ని పెద్ద పెద్ద ఈసారి 30,000 మేడం అయితే అంటే గంజాయికి ఎవరు అలవాటు కాకుండా ఉండాలి, కాలేజీలు కానీ ఎక్కడ కానీ అవగాహన కార్యక్రమాలు కానీ అవేర్నెస్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేసే ఆలోచన. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.